ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలో గత 3 రోజుల క్రితం ఎస్సీ మాదిగ కులంకి చెందిన కొండ అశోక్ పై అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుల్లల చెరువు మండల ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బడిపాటి ఓబుల మాదిగ మాట్లాడుతూ మాదిగ జాతిలో పుట్టిన వారు ఎవరికి హాని చేసేవారు కాదని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా దళితులపై దాడులు తగ్గలేదని అన్నారు. మానేపల్లి ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశారని అన్నారు. కానీ ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించకపోతే ఈ విషయం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయి మాదిగలంతా దళిత సంఘాలు కలిసి ఉద్యమం చేపడతామని కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఆరేపుల ఇసాకు మాదిగ, ప్రసాద్ మాదిగ, ఆంజనేయులు మాదిగ మరియు దాసు మాదిగ, ఏసోబు మాదిగ, నాగేష్ మాదిగ, కృపాధన మాదిగ, బక్కయ్య మాదిగ మరియు తదితరులు దళిత నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ దాదాపు 76 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి ఇలాంటి స్వతంత్ర దేశములు కూడా మరి ఇంకా దళితులపై దాడి జరగటం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మరి ఈ మండలంలో మారుమూల మండలంలో మన ఉమ్మడారంలో అంతకుముందు పుల్లల చెరువులో మరి ముట్టుకుల్లో అలాగే చెన్నంపల్లిలో అలాగే నిన్న మానేపల్లిలో ఈ విధంగా అక్రమ కులస్తులు కేవలం మాదిగలపైనే దాడి చేయటం ఈ సహించరానటువంటి విషయం. మరి మాదిగలు ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణకు మారిపోయినటువంటి మాదిగల మీద పదే దాడి చేయటం చాలా దుర్మార్గం. మరి ఇలాంటి దాడి చేస్తున్న అగ్రవర్ణులని మరి ప్రభుత్వం వారు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ గట్టిగా వాళ్ళని శిక్షించాలి. శిక్షించి ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేయాలి. ఈ విధంగా దాడులు చేయటం మంచి పద్ధతి కాదు. ఒకవేళ వీరిని గీన శిక్షించి వీరికి శిక్ష పడేటట్టుగిన చేయని పక్షంలో మేము ఎంతటికైనా తెగిస్తాం. మండలంలో ఉన్న మాదిగలంతా ఏకదాటి మీద దీన్ని మేము బాగా ఉద్యమం తీసుకొచ్చి అవసరమైతే మా మాదిగ జాతి ముద్దుబిడ్డ గౌరవనీయులు మాన్యశ్రీ మందా కృష్ణమాది గారిని కూడా పిలిపించి ఈ మండలంలో వారిపై చర్య తీసుకున్న దాకా మేము గట్టిగా ఉద్యమాన్ని ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాం. మాదిగలు ఎవరు జోలి పోయేవాళ్ళు కాదు. ఎవరి కష్టం చేసుకున్న వాళ్ళు బతికేవాళ్ళు. మరి అలాంటి కులస్తుల మీద అగ్రవర్ణాలు దాడి చేయటం అది మంచి పద్ధతి కాదు. ఈ మండలంలో దాదాపు ఎక్కువ మంది మాదిగలు ఉన్నాం. మేము తెలుసుకొని మేము రోడ్డు మీదకి వస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో 80,000 మంది మాదిగలు ఉన్నాం. మరి 80,000 మంది మాదిగలు ఎంత శాతం ఉన్నటువంటి మమ్మలో మీరు ఈ విధంగా చూస్తున్నారంటే, ఈ విధంగా కొడుతూ తిడుతున్నారంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఈసారి ముందు పునరావృతమైనాయి అనుకోండి, ఇంకా క్షమించము. మేము ఉద్యమాన్ని ఎంతకైనా సరే ముందుకు తీసుకెళ్తాం తెగించి.